భారతదేశం భారతీయుల కొరకే అన్నది ఎవరు? అలానే పోలాండ్ దేశం యొక్క ప్రధాని ఎవరు? ఇలాంటి ప్రశ్నలు టాప్ 20 జీకే, 20 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించే వారికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క సెషన్ మనం జరుపుకుంటున్నామండి. గత సెషన్స్లో 200 ప్రశ్నలు మనం మాట్లాడుకున్నాం. ఈ యొక్క సెషన్లో 201 నుంచి 220 వరకు జీకే బిట్స్, 220 నుంచి 240 వరకు కరెంట్ అఫైర్ బిట్స్ అనేది మాట్లాడుకుందాం. సో 201వ ప్రశ్న, భారత సుప్రీంకోర్టు థియేటర్లో జాతీయ గీతం ప్రదర్శన తప్పనిసరి అని ఎప్పుడు ప్రకటించింది? సో ఆప్షన్ ఏ 2015 జనవరి 26, ఆప్షన్ బి 2014 ఆగస్టు 15, ఆప్షన్ సి 2016 నవంబర్ 30, ఆప్షన్ డి 2017 అక్టోబర్ 2. సో భారత సుప్రీంకోర్టు థియేటర్లో జాతీయ గీతం ప్రదర్శన తప్పనిసరి అని ఎప్పుడు ప్రకటించిందంటే 2016 నవంబర్ 30 కేసు తీర్పు ఇచ్చింది. 2016 నవంబర్ 30. సి ద రైట్ ఆన్సర్. ఇక 202వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు బ్లాక్ బక్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? ఆంధ్ర రాష్ట్ర జంతువు అంటే కృష్ణ జింక యొక్క దాన్ని బ్లాక్ బక్ అంటారు. దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటని అడిగారు. సో ఆప్షన్ ఏ క్యాప్రా హిర్కస్, ఆప్షన్ బి యాంటీలోప్ సెర్వికాప్రా, ఆప్షన్ సి సెర్వస్ యూనిక్ కలర్, ఆప్షన్ డి బోసి లాఫస్ ట్రాగో కెమెలస్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు బ్లాక్ బక్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, యాంటీలోప్ సెర్వికాప్రా. ఇక 203వ ప్రశ్న, డెన్మార్క్ దేశ కరెన్సీ ఏమిటి? ఆప్షన్ ఏ యూరో, ఆప్షన్ బి ఫ్రాంక్, ఆప్షన్ సి క్రోనా, ఆప్షన్ డి క్రోన్. సో డెన్మార్క్ దేశం ఈ కరెన్సీ ఏంటంటే ఆప్షన్ డి ద రైట్ ఆన్సర్, క్రోన్. ఇక 204వ ప్రశ్న, మిజోరాం రాష్ట్రం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది? ఆప్షన్ ఏ కోల్కతా హైకోర్టు, ఆప్షన్ బి గౌహతి హైకోర్టు, ఆప్షన్ సి మణిపూర్ హైకోర్టు, ఆప్షన్ డి షిల్లాంగ్ హైకోర్టు. సో మిజోరాం రాష్ట్రం ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుందంటే ఆప్షన్ బి గౌహతి హైకోర్టు. సో గౌహతి ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. సో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో జీకే 20 ప్రశ్నలు అలా వచ్చేయచ్చు, లేకపోతే కరెంట్ అఫైర్స్ 20 బిట్లు రావచ్చు. ఒకసారి మ్యాక్సిమం మనకి జీకే ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఒక 8, 6 బిట్స్ అని టచ్ చేయొచ్చు. సో అందుకోసమే నేను ఈ యొక్క వీడియోని నేను ఏం చేశానంటే, మీకు ఎగ్జామ్ తొందరగా టైం దగ్గరగా ఉంది కాబట్టి 20 ప్రశ్నలు జీకే బిట్స్ అని ఇచ్చాను, 20 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ మీద ఇచ్చాను, గమనించగలరు. సో 205వ ప్రశ్న, ఉత్తరప్రదేశ్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 78, ఆప్షన్ బి 85, ఆప్షన్ సి 80, ఆప్షన్ డి 75. ఉత్తరప్రదేశ్ ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. అదే అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయనేది కామెంట్ రూమ్లో తెలియజేయగలరు. 206వ ప్రశ్న, భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ ఏది? ఆప్షన్ ఏ బాక్రా నంగల్ డ్యామ్, ఆప్షన్ బి సర్దార్ సరోవర్ డ్యామ్, ఆప్షన్ సి తెహ్రీ డ్యామ్, ఆప్షన్ డి హిరాకుడ్ డ్యామ్. సో భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ ఏదంటే ఆప్షన్ డి ద రైట్ ఆన్సర్, హిరాకుడ్ డ్యామ్. ఇది ఎక్కడ ఉందంటే మహానది, ఒడిశాలో ఉంది. దాని మహానదిపై నిర్మించబడింది. ఇక 207వ ప్రశ్న, సోనార్ పరికరం ఉపయోగం ఏమిటి? ఆప్షన్ ఏ గాలి తుఫాను గుర్తించేందుకు, ఆప్షన్ బి నీటిలో మునిగిన వస్తువులను గుర్తించేందుకు, ఆప్షన్ సి భూకంపాలను కొలవడం, ఆప్షన్ డి గ్రహ శకలాలను గుర్తించడం. సో సోనార్ పరికరం యొక్క ఏమిటంటే ఇది ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, నీటిలో మునిగిన వస్తువులను గుర్తించేందుకు వాడతారు. ఇక 208 ప్రశ్న, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ మార్బుల్, ఆప్షన్ బి సిమెంట్, ఆప్షన్ సి ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఆప్షన్ డి జిప్సమ్. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్నే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అని చెప్తారండి. ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. ఇక 209వ ప్రశ్న, భారతదేశం భారతీయుల కొరకే అన్నది ఎవరు? ఇలాంటి మనకి బిట్స్ అనేవి మనకి కంపల్సరీగా అడుగుతారు. ఎక్కువగా మనం మిగతా అన్ని చదివేస్తాం, కాకపోతే నినాదాలు, వాళ్ళ యొక్క బిరుదులు, వాళ్ళ యొక్క పత్రికలు ఏం నడిపారు అనే మనం బేసిక్గా అడిగే ప్రశ్నలు. సో భారతదేశం భారతీయుల కొరకే అన్నది ఎవరంటే ఆప్షన్ ఏ స్వామి వివేకానందన, ఆప్షన్ బి దయానంద సరస్వతిన, ఆప్షన్ సి బాలగంగాధర తిలకన, ఆప్షన్ డి మహాత్మా గాంధీన. సో భారతదేశం భారతీయుల కొరకే అన్నది ఎవరంటే
ఆప్షన్ బి ద రైట్ దయానంద్ సరస్వతి గారు అన్నారు. ఇక 210వ ప్రశ్న, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మనకి జీకేలో కంపల్సరీగా వచ్చే ప్రశ్న ఏదంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో, అందులో యునైటెడ్ నేషన్స్ కోసం అడగవచ్చు, లేకపోతే సార్క్ కోసం అడగవచ్చు, లేకపోతే నాటో కోసం అడగవచ్చు, డబ్ల్యూటీఓ కోసం అడగవచ్చు, డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం అడగవచ్చు. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి న్యూయార్క్, ఆప్షన్ సి జెనీవా, ఆప్షన్ డి వియన్నా. సో ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఇక 211వ ప్రశ్న, ఫినాలజీ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ చట్టాల అధ్యయనం, ఆప్షన్ బి ఎన్నికల అధ్యయనం, ఆప్షన్ సి జైళ్ళ మరియు నేరగాళ్లపై అధ్యయనం, ఆప్షన్ డి శిలాజాల అధ్యయనం. సో ఫినాలజీ అంటే ఏంటంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, జైళ్ళు మరియు నేరగాళ్లపై అధ్యయనం చేస్తుంది ఈ యొక్క ఫినాలజీ. వాళ్ళ యొక్క మెంటాలిటీ వాళ్ళతో ఎలా నడుచుకోవాలనేది ఈ యొక్క ఫినాలజీ అధ్యయనం చేస్తుంది. ఇక 212వ ప్రశ్న, నీటి గడియారంను ఏ దేశస్తులు కనిపెట్టారు? ఆప్షన్ ఏ ఈజిప్ట్ వారా, ఆప్షన్ బి చైనా వారా, ఆప్షన్ సి గ్రీకులా, ఆప్షన్ డి రోమన్లా. సో నీటి గడియారాన్ని ఎవరు కనిపెట్టారంటే చైనా వారు కనిపెట్టారండి. అలా క్యాలెండర్ ఎవరు కనిపెట్టారంటే చైనా వాళ్ళే, అండ్ దిక్సూచి ఎవరు కనిపెట్టారంటే చైనా వాళ్ళే కనిపెట్టారు. ఇక 213వ ప్రశ్న, దక్షిణాఫ్రికా పౌరులను రగ్బీ ఆటలు ఏమంటారు? సో మనము క్రికెట్లో అంటే ప్రోటీస్ అని చెప్తాం, అలానే న్యూజిలాండ్ క్రికెటర్స్ని ఏమంటామంటే కివీస్ అని చెప్పుకుంటాం. అదే దక్షిణాఫ్రికా పౌరులను రగ్బీ ఆటలు ఏమంటారు? వాళ్ళకి గుర్తింపుగా మనకి ప్రోటీస్తో పాటు దక్షిణాఫ్రికా ప్లేయర్లని, క్రీడాకారులని మనము ప్రోటీస్తో పాటు ఇంక వేరే పేరుతో పిలుచుకుంటాం. సో దక్షిణాఫ్రికా పౌరులను రగ్బీ ఆటలు ఏమంటారంటే ఆప్షన్ ఏ లయన్స్, ఆప్షన్ సి స్ప్రింగ్ బాక్స్, లేకపోతే ఆప్షన్ సి ప్రోటీయసా, లేకపోతే ఆప్షన్ డి గజల్సా. సో మనము ఈ ప్రోటీస్ అనేది బాగా మనము ఈ వార్తల్లో కానీ క్రికెట్లో మనం చూస్తుంటాం కాబట్టి మనం పెట్టేస్తాం, కాకపోతే అది రాంగ్ ఆన్సర్ అండి. సో దక్షిణాఫ్రికా పౌరులను రగ్బీ ఆటలు ఏమంటారంటే స్ప్రింగ్ బాక్స్ అని అంటారు. ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. ఇక 214వ ప్రశ్న, దక్షిణ భారత విద్యాసాగర్ బిరుదు ఎవరికి ఇచ్చారు? సో ఆప్షన్ ఏ గిడుగు రామ్మూర్తి, లేకపోతే ఆప్షన్ డి కందుకూరి వీరేశలింగం గారు, లేకపోతే ఆప్షన్ సి ప్రొఫెసర్ ఎన్జి రంగా గారు, లేకపోతే ఆప్షన్ డి రాజా రామ్మోహన్ రాయ్ గారు. సో దక్షిణ భారత విద్యాసాగర్ బిరుదు ఎవరికి ఇచ్చారంటే కందుకూరి వీరేశలింగం గారి బిరుదు, అది ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. 215వ ప్రశ్న, ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆప్షన్ ఏ ఫిబ్రవరి 10, ఆప్షన్ బి ఫిబ్రవరి 13, ఆప్షన్ సి మార్చి 12, లేకపోతే ఆప్షన్ డి ఏప్రిల్ 18. సో ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 13 జరుపుకుంటారు. సో జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 13. సో ఇండియాలో జాతీయ మహిళా దినోత్సవం ఎవరు పేరు మీద జరుపుకుంటారంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 216వ ప్రశ్న, బర్డ్ ఫ్లూకు కారణమయ్యే వైరస్ ఏది? సో ఆప్షన్ ఏ H1N1, లేకపోతే ఆప్షన్ బి H5N1, లేకపోతే ఆప్షన్ సి SARS-CoV-2, లేకపోతే ఆప్షన్ సి H3N2. సో బర్డ్ ఫ్లూకు కారణమయ్యే వైరస్ ఏదంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, H5N1. ఇక 217వ ప్రశ్న, విటమిన్ B5 యొక్క రసాయన నామం ఏమిటి? సో ఆప్షన్ ఏ నయాసిన్, ఆప్షన్ బి ప్యాంటోథెనిక్ ఆమ్లం, ఆప్షన్ సి ఆస్పరిక్ ఆమ్లం, ఆప్షన్ డి పారిడోక్సిన్. సో విటమిన్ B5 యొక్క రసాయన నామం ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇక 218వ ప్రశ్న, వర్షపు నీటి pH విలువ ఎంత? సో వర్షపు నీటి యొక్క pH విలువ ఎంత అంటే ఆప్షన్ ఏ 6.5, ఆప్షన్ బి 5.6, లేకపోతే ఆప్షన్ సి 4.7, ఆప్షన్ డి 7.0. సో వర్షపు నీరు pH విలువ ఎంత అంటే ఆప్షన్ బి 5.6 ఇది రైట్ ఆన్సర్. ఇక 219వ ప్రశ్న, ప్రపంచంలో మొదటి సూర్యకాంతి పడే దీవులు ఏవి? సో ఆప్షన్ సి ఫీజీ దీవుల, ఆప్షన్ బి జపానా, ఆప్షన్ సి టోంగా దీవుల, ఆప్షన్ సి సోలోమన్ దీవుల. సో ప్రపంచంలో మొదటి సూర్యకాంతి పడే దీవులు ఏవంటే టోంగా దీవులు. ఎక్కడ ఉన్నాయంటే జపాన్లో ఉన్నాయి. ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. ఇక 220వ ప్రశ్న, వంపు తిప్పిన గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఇక్కడ క్వశ్చన్ రాంగ్ వచ్చిందండి. సో ల్యాప్ సైడెడ్ ప్లానెట్స్ అని ఏ గ్రహాన్ని అంటారు? సో ఆప్షన్ ఏ నెప్ట్యూనా, ఆప్షన్ బి యురేనసా, ఆప్షన్ సి శని గ్రహమా, ఆప్షన్ డి అంగారక గ్రహమా. సో వంపు తిప్పిన ల్యాప్ సైడెడ్ ప్లానెట్ అనే ఏ గ్రహాన్ని అంటారంటే యురేనస్, వరుణ గ్రహాన్ని అంటారు. సో ఇవి జీకేకి సంబంధించిన ప్రశ్నలు అండి. సో మీరు జీకే చదివేటప్పుడు ఎలా చదువుకోవాలంటే
కరెంట్ రిలేటెడ్ టాపిక్గా కరెంట్ అఫైర్స్ లేదుందో ఆ కరెంట్ అఫైర్ రిలేటెడ్గా జీకే మనం రావాలి. సో ప్రస్తుతము సుప్రీంకోర్టు నూతన జీజేగా గవయ్య గారు నియమితులవుతున్నారు. సో మనం ఆ సుప్రీంకోర్టు సంబంధించి ఆ హిస్టరీ కనుక్కోవాలి. ముందుగా మొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు, లేక 14వ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు, లేకపోతే ఎక్కువ సుదీర్ఘకాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు ఎవరు, అలా మనము చదువుకోవాలి. సో అలానే మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్ రిలేటెడ్గా జీకే అనేది ఈ యొక్క 20 ప్రశ్నలు ఇచ్చాయండి. ఇప్పుడు మనము 20 ప్రశ్నలు అనేది కరెంట్ అఫైర్స్ మీద మనం మాట్లాడుకుందాం. సో 221వ ప్రశ్న, భారతదేశంలో 7 వండర్స్ పార్క్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. భారతదేశంలో 7 వండర్స్ పార్క్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, రాజస్థాన్. ఇక 222వ ప్రశ్న, అంతరిక్ష యాత్ర చేపట్టబోతున్న రెండవ భారతీయుడు ఎవరు? సో ఆప్షన్ ఏ సునీత విలియమ్స్, ఆప్షన్ సి శుభాంశు శుక్లా, ఆప్షన్ సి అభినందన్ వర్ధమాన్, ఆప్షన్ డి రాకేష్ శర్మ. సో అంతరిక్ష యాత్ర చేపట్టబడుతున్న రెండవ భారతీయుడు ఎవరంటే ఆప్షన్ బి శుభాంశు శుక్లా గారు. ఇక 223వ ప్రశ్న, కస్తూరి రంగన్ గారు ఇస్రో చైర్మన్గా ఏ సంవత్సరంలో పనిచేశారు? ఆప్షన్ ఏ 1990 నుంచి 1999, ఆప్షన్ బి 1994 నుంచి 2003, ఆప్షన్ సి 2000 నుంచి 2010, ఆప్షన్ డి 1995 నుంచి 2005. సో కస్తూరి రంగన్ గారు ఇటీవల మరణించారండి. సో ఆయన ఇస్రో చైర్మన్గా వర్క్ చేశారు. అలానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చైర్మన్గా కూడా వర్క్ చేస్తారు. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడు వచ్చిందంటే 2020లో వచ్చింది. సో దానికి చైర్మన్ ఎవరంటే కస్తూరి రంగన్. సో అలానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే 3 నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్తుంది. సో కస్తూరి రంగన్ గారు రీసెర్చ్ చైర్మన్ ఏ సంవత్సరాలు పనిచేశారంటే 1994 నుంచి 2003 మధ్య వర్క్ చేశారు. సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. ఇక 224వ ప్రశ్న, శ్రీలంక అధ్యక్షుడు ఎవరు? సో ఆప్షన్ ఏ అనురాగ్ కుమార్ దిశనాయక, లేకపోతే ఆప్షన్ బి కుమార సంగకార, లేకపోతే ఆప్షన్ సి కమిండో డి సిల్వా, లేకపోతే ఆప్షన్ డి లసిత్ మలెంగానా. సో శ్రీలంక అధ్యక్షుడు ఎవరంటే ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్, అనురాగ్ కుమార దిశనాయక. సో ఎవరైతే క్రికెట్ చూస్తారో ఈ రేటు క్రికెట్ నేమ్స్ ఇచ్చాడు అని అనుకుంటారండి. సో మనకి నేబర్ కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్ కంపల్సరీ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం వాటి యొక్క కరెన్సీ అండ్ మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా మనం నేర్చుకోవాలి. ఇక 225వ ప్రశ్న, ఎంఎస్ఎంఈ అనగా ఏమిటి? మనకి ఎబ్రివేషన్స్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటాయి. సో అందులో ఎంఎస్ఎంఈ అనగా ఏమిటి? సో ఆప్షన్ ఏ మార్కెట్ స్కీమ్ ఫర్ మీడియం ఎక్స్పోర్ట్సా, లేకపోతే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజా, లేకపోతే మల్టిపుల్ సెక్టర్ మేనేజ్మెంట్ ఎంటిటీ, లేకపోతే ఆప్షన్ డి మెయిన్ స్టాక్ మార్కెట్ ఎంటర్ప్రైజా. సో ఎంఎస్ఎంఈ అనగా ఏంటంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. ఇక 226వ ప్రశ్న, డాల్ లేక్ ఎక్కడ ఉంది? సో ఇటీవల కాలంలో డాల్ లేక్ అనేది ట్రెండింగ్లో ఉందండి. సో ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ డి ఉత్తరాఖండ్. సో డాల్ లేక్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, జమ్మూ కాశ్మీర్. 227వ ప్రశ్న, కృత్రిమ వర్షపు కొరకు ఉపయోగించే రసాయనాలు ఏమిటి? సో ఆప్షన్ ఏ బారియం నైట్రేట్ క్లోరినా, లేకపోతే ఆప్షన్ సి అర్జెంటిన్ సోడియం, లేకపోతే ఆప్షన్ సి సిల్వర్ అయోడైడా, లేకపోతే పొటాషియం అయోడైడ్, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. సో కృత్రిమ వర్షం క్లౌడ్ సీడింగ్ కృత్రిమ వర్షం కొరకు ఉపయోగించే రసాయనాలు ఏమిటి? సో ఇటీవల కాలంలో కృత్రిమ వర్షాలు అనేది ప్రపంచ దేశాలు అన్నీ పాటిస్తున్నాయండి. అలానే ఢిల్లీలో కూడా కృత్రిమ వర్షం కురిపించాలని చాలామంది చెప్పారు. సో ఆ కృత్రిమ వర్షం అనేది ఏ యొక్క రసాయనం పడుతుందంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, సిల్వర్ అయోడైడ్ అండ్ పొటాషియం అయోడైడ్. ఇక 228వ ప్రశ్న, కలరియ పట్టు అనేది ఏ రాష్ట్రపు సాంప్రదాయ క్రీడ? సో ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి పంజాబ్, ఆప్షన్ డి ఒడిస్సా. సో కలరి పట్టు అనేది కేరళ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ మార్షల్ ఆర్ట్ అండి. సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. నారీ శక్తి వందన అధినియం రాజ్యాంగ సవరణ సంఖ్య. సో నారీ శక్తి వందన అధినియం అనేది ఎన్నవ రాజ్యాంగ సవరణ? వెరీ వెరీ ఇంపార్టెంట్. అది 105 అనా, 106 అనా, లేకపోతే 107 అనా, 108. సో నారీ శక్తి వందన అధినియం అనేది ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే ఉమెన్స్కి రిజర్వేషన్స్ కల్పించాలని వచ్చిన ఈ యొక్క యాక్ట్ అనేది 160 రాజ్యాంగ సవరణ. బి ద రైట్ ఆన్సర్. ఇక 230వ ప్రశ్న, ప్రస్తుతం పోలాండ్ ప్రధాని మంత్రి ఎవరు? సో ఆప్షన్ ఏ మ్యారియుష్ బ్లుసాకా, లేకపోతే ఆప్షన్ బి ఆండ్రూస్ డూడా, లేకపోతే ఆప్షన్ సి డొనాల్డ్ టాస్కా, లేకపోతే ఆప్షన్ డి లేక్వా వాలెన్సా. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంటర్నేషనల్గా మనకి
హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వంటి నరేంద్ర మోదీ గారు ఇటీవల పర్యటించిన దేశాల యొక్క ప్రధానిలో వాటి యొక్క కరెన్సీలు మనకు అడిగే ఛాన్స్ ఉన్నాయి. సో అందుకోసమే 230వ ప్రశ్నలో మనం ఏం చెప్పుకున్నామంటే ప్రస్తుతం పోలాండ్ ప్రధానమంత్రి ఎవరంటే ఆప్షన్ సి ఇదే రైట్ ఆన్సర్, డొనాల్డ్ టస్క్. ఇక 231వ ప్రశ్న, స్లీనెక్స్ 2024 ఎక్కడ జరిగింది? సో మనకి మిలిటరీ ఎక్సర్సైజ్లు మనకి అడుగుతారు. సో ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి కొచ్చినా. సో స్లినెక్స్ చెప్పుకొని వెళ్ళిపోతున్న బ్రదర్, అసలు స్లినెక్స్ అంటే మాకు తెలియదు అనుకుంటారు. సో స్లినెక్స్ 2024 అనేది ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరిగే నేవల్ ఎక్సర్సైజ్ అండి. సో ఇలాంటి నేవల్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది. ఇది రైట్ ఆన్సర్. ఇక 232వ ప్రశ్న, మహాపరినిర్వాణ్ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారు? సో ఆప్షన్ ఏ డిసెంబర్ 1, ఆప్షన్ బి డిసెంబర్ 6, ఆప్షన్ సి జనవరి 26, ఆప్షన్ డి ఏప్రిల్ 14. సో మహాపరినిర్వాణ్ దివాస్ అంటే ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి అండి. ఆ రోజును మనం మహాపరినిర్వాణ్ దివాస్గా జరుపుకుంటాం. చాలా రాష్ట్రాల్లో ఆ రోజు సెలవు దినంగా కూడా ప్రకటిస్తారు. సో డిసెంబర్ 6ని మహాపరినిర్వాణ్ దివస్గా మనం జరుపుకుంటాం. డిసెంబర్ 6 ఇదే రైట్ ఆన్సర్. ఇక ఎప్పుడు చూస్తే 233వ ప్రశ్న, IWAI అనగా ఆప్షన్ ఏ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ఇంటర్నేషనల్ వాటర్ అలొకేషన్ ఇన్స్టిట్యూట్, ఆప్షన్ సి ఇండియన్ వర్కర్స్ అండ్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్, అండ్ ఆప్షన్ డి ఇంటిగ్రేటెడ్ వాటర్ అప్లికేషన్ ఇండియా. సో IWAI అనగా ఆప్షన్ ఏ ది రైట్ ఆన్సర్, ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక 234వ ప్రశ్న, దేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? సో ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి హైదరాబాద్, లేకపోతే ఆప్షన్ సి అమరావతినా, ఆప్షన్ డి తిరుపతినా. సో దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుందంటే అమరావతిలో ఏర్పాటు చేయబడుతుంది. మొన్నే చీఫ్ మినిస్టర్ వంటి చంద్రబాబు నాయుడు గారు దీనిపై ప్రకటన కూడా ఇచ్చారు. సో 235వ ప్రశ్న, ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థ ఏ దేశానికి చెందింది? సో ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆప్షన్ డి ఇజ్రాయిల్. సో ఫైర్ఫ్లై ఏరోస్పేస్ సంస్థ ఏ దేశానికి చెందిందంటే ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందింది. సో ఇటీవల ఈ ఫైర్ఫ్లై అనేది ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ అండి, ఇది అమెరికా చెందింది. సో ఇది ట్రెండింగ్లో ఉంది. సో దీనిపై అడిగే ఛాన్స్ మనకి ఉంది. సో 236వ ప్రశ్న, రివర్స్ బ్లైండ్నెస్ ఫ్రీ దేశంగా గుర్తింపు పొందిన ఆఫ్రికా దేశం ఏది? సో రివర్స్ బ్లైండ్నెస్ అంటే ఏంటంటే ఇది అంధత్వము ఒక వైరస్ వలన అంధత్వం కోల్పోయే ఛాన్స్ ఉంది. సో అంధత్వంగా ఉండిపోయి కళ్ళు కనబడకుండా ఉండేదాన్ని, అలాంటి వ్యాధి నుంచి బయటపడిన దేశం అనేది ఏది గుర్తించాలని మనకు అడుగుతారు. సో ఆప్షన్ ఏ గాబన్, ఆప్షన్ బి నైగర్, ఆప్షన్ సి కెన్యా, ఆప్షన్ డి నైజీరియా. సో రివర్స్ బ్లైండ్నెస్ ఫ్రీ దేశంగా గుర్తింపు పొందిన ఆఫ్రికా దేశం ఏదంటే మొదటి దేశం అది, ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్ నైగర్. ఇక ఇటీవల 237వ ప్రశ్న, ఇటీవల బీబీసీ ఆపరేషన్లు మూసివేయాలని ఆదేశించిన దేశం ఏది? ఆప్షన్ ఏ చైనానా, ఆప్షన్ బి రష్యానా, ఆప్షన్ సి అజర్బైజానా, లేకపోతే ఆప్షన్ డి ఇరానా. సో ఇటీవల బీబీసీ ఆపరేషన్లు మూసివేయాలని ఆదేశించిన, సో బీబీసీ న్యూస్ ఛానల్ అండి. సో ఈ యొక్క ఆపరేషన్లు మా దేశంలో వద్దు, మీరు మా దేశానికి ఎగనెస్ట్గా మీరు విషయాలను స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి అజర్బైజాన్ దేశం అనేది తమ దేశంలో ఆపరేషన్ మూసేయాలని చెప్పిందండి. సో ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. 238వ ప్రశ్న, ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితమైన జ్ఞానేష్ కుమార్ ఎంతవ అధికారి? సో భారతదేశపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా కొత్తగా నియమితమైనటువంటి జ్ఞానేష్ కుమార్ గారు ఎన్నవ అధికారి? ఆప్షన్ ఏ 25వ, ఆప్షన్ బి 26వ, ఆప్షన్ సి 24వ, ఆప్షన్ డి 27వ. సో 26వ ఇది రైట్ ఆన్సర్. ఇక 239వ ప్రశ్న, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీ 2025 తెచ్చిన మొదటి రాష్ట్రం? గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీ 2025 తెచ్చిన మొదటి రాష్ట్రం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి కర్ణాటక. సో ఆప్షన్ సి ఇదే రైట్ ఆన్సర్, మధ్యప్రదేశ్. సో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీ 2025 అంటే ఏంటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సల్గా ప్రపంచ దేశాలకు సంబంధించిన సంస్థలు ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు కల్పించే యొక్క పాలసీనే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీ 2025 అండి. మొదటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్గా అది అవతరించింది. 240వ ప్రశ్న, 2024 మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరు? సో ఆప్షన్ ఏ రుచింద్ర రవీంద్రనాథ్, లేకపోతే ఆప్షన్ డి శుభ్మన్ గిల్, ఆప్షన్ సి కమ్దుమ్ మెండిసా, లేకపోతే ఆప్షన్ డి
హ్యారీ బ్రూకా. సో 2024 మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఎవరంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ కమిందు మేనే, శ్రీలంక క్రికెటర్. సో ఇవండి ఈరోజు మనం ఈ యొక్క సెషన్లో 20 ప్రశ్నలు జీకే మాట్లాడుకున్నాం, 20 ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ కోసం మాట్లాడుకున్నాం. సో ఇది వరకు మన క్లాసులు ఎవరైతే విని ఉండారో సో వాళ్ళ కోసం ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, ఎలా అడుగుతారు అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది మీకు కింద పెడతాను డిస్క్రిప్షన్లో, అండ్ పీడిఎఫ్ కూడా పెడతాను. సో మనం ఆల్రెడీ జీకే కరెంట్ అఫైర్స్ మీద 20 ప్రశ్నలకు ఒక్కొక్క సెట్ మనం చేసామండి. సో 10 సెట్లు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఈ యొక్క లింక్స్ కూడా నేను ఇచ్చాను. సో 10 లింకులు పెట్టాను. సో మనకంటూ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి చూడగలరు.